అండి. నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీడీ వరల్డ్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఇదేంటా అని చూస్తున్నారా? మన సూజీ ఉప్మా అండి. ఎలా చేయాలో ఈజీగా ఈరోజు మన ఛానల్లో చూడబోతున్నామండి. సో దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ ఉప్మా టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి. సో తర్వాత నూనె వేడయ్యాక అందులో ఒక గుప్పెడు వేరుశెనగ గింజలు అయితే వేసుకొని ఫస్ట్ నేను ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఫస్టే వేసుకుంటున్నాను వేరుశెనగ గింజలు అనేవి. సో ఈ విధంగా పల్లీలు వేసుకొని వీటిని దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేద్దామండి. ఇవి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో శనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి కూడా దోరగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి. కరివేపాకు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే ఆయిల్ అనేది మన పైకి చిందే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాక అందులో ఒక మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా పొడుగ్గా చీల్చుకొని వేసుకున్నానండి. అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయాక మీరు చూస్తున్నారు కదండి, ఈ గ్లాస్తో అయితే నేను సూజీ తీసుకోబోతున్నాను, ఒక గ్లాస్ వరకు. సో ఒక గ్లాస్ సూజీకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలండి. ఈ విధంగా ఒకసారి వాటర్ పోసుకొని మిక్స్ అయ్యాక ఇందులో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయింది అనుకున్నాక ఈ వాటర్ అనేది మరుగు స్టార్ట్ అయ్యాక దీంట్లో మనం తీసుకున్న సూజీ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి వాటర్లో. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక చూస్తున్నారు కదా, ఎక్కడ లమ్స్ అనేవి మాత్రం ఫామ్ అవ్వకూడదండి. బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే మనం లిడ్ క్లోజ్ చేసుకొని మన సూజీ ఉప్మాని అయితే మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మన సూజీ ఉప్మా అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనం వేడి వేడి సూజీ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. లంచ్ బాక్స్లోకి పిల్లలకి ఇన్స్టెంట్గా చేసి పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సో చూసారు కదండి, మన యమ్మీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.